హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వెల్షెట్టి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము టెంపుల్ వెళ్తున్నాం. ఇక్కడ మా తమ్ముడు అయితే మీకు హాయ్ చెప్తున్నాడు, చూసారా? మేమైతే ఈరోజు 3 టెంపుల్స్ అయితే దర్శనం చేసుకుంటున్నాము. కాకపోతే మీకు వీడియోలో ఒకటే టెంపుల్ కవర్ చేపిస్తాము. టెంపుల్స్ ఏంటంటే యాదగిరిగుట్ట, చిల్పూర్గుట్ట, వరంగల్ భద్రకాళి అమ్మవారు. చిల్పూరు అనే గ్రామంలో బుగులు వెంకటేశ్వర స్వామి గుడి అయితే దర్శనం చేపిస్తున్నాము. వారు తిరుపతి నుండి మన తెలంగాణలో స్వయంభూ వెలిసిన టెంపుల్. ఇక్కడ మేమైతే యాదగిరిగుట్ట సైడ్ అయితే వచ్చాము. చూడండి, మేమైతే యాదగిరిగుట్ట దర్శనం అయితే చేసేసుకున్నాము. ఆ వీడియో అయితే మీకు క్లిప్ పెట్టాలి, సో సారీ. మేమైతే యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని ఆడికేలా అయితే వెళ్తున్నాము. అయితే చిల్పూర్ గుట్టకి వెళ్తున్నాము. ఇదైతే జనగాం డిస్ట్రిక్ట్ నియర్ బై అయితే ఉంటుంది. ఇదైతే హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వరంగల్ నుంచి వెళ్తే 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం పొలాలు అయితే ఉన్నాయి. మేమైతే నెక్స్ట్ ఇంకొక విలేజ్కి అయితే రీచ్ అయ్యాము. ఇదైతే వరంగల్లోని ఒక విలేజేనంట. ఇక్కడికి వెళ్ళి చిల్పూర్ గుట్ట అయితే కొంచెం నియర్ బై అంట. మీకైతే ఆ గుట్టనైతే చూపిస్తాను. వెయిట్, చూడండి, ఇక్కడ అయితే ఫామ్ హౌస్ సూపర్ ఉంది కదా. ఓరు చాలా బాగా కట్టుకున్నారు ఫామ్ హౌస్. అగ్గోండి, అక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద కొండ, వెంకటేశ్వర స్వామి నామంతో. అదే చిల్పూర్ గుట్ట. ఇప్పుడు మనం ఎక్కబోయే గుట్ట కూడా అదే. ఇక్కడ చాలా బాగుంటుంది వెదర్ అయితే. మేమైతే రీచ్ అయిపోయాము చిల్పూర్ గుట్టకైతే. చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే ఉంది, కనిపిస్తుందా? మేమైతే ఫ్రంట్కి వెళ్ళి కాకుండా బ్యాక్ సైడ్కి వెళ్ళి వచ్చేసాము, కార్ పార్కింగ్ చేయాలి కాబట్టి. నేనైతే ఇక్కడ వీడియో తీస్తూ ఎలా నించున్నానో చూడండి. ఇక్కడైతే ఒక తాత అయితే మాకు చెప్తున్నాడు, గర్భగుడిలో ఫోన్స్ అలా లేవు కాబట్టి వీడియో తీయలే. దర్శనం చేసుకుంటే అయితే ఇక్కడ చాలా 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 మంకీస్ అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో పాదాలు విడిచి కొండ మీదికి వెళ్ళి బుగులతో కూర్చున్నారు. సో మేమైతే ఇప్పుడు గుట్ట అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ ఈ అంకుల్ వాళ్ళని అడుగుతుండే ఎంత దూరం ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఉంటాయో అంటే 500+ స్టెప్స్ అయితే ఉంటాయంట. ఇంకా మేము వచ్చింది సండే కాబట్టి అక్కడైతే కొంచెం ఒక చిన్న మేళ టైప్ జరుగుతుంది, జాతర టైప్ అయితే. ఎవ్రీ సండే జరుగుతుందంట ఇక్కడ ఈ జాతర అయితే. మేమైతే ఎక్కుతుంటూ చాలా చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకున్నాము. ఫస్ట్ ఇక్కడ ఇలా ఉండకపోతుండేనంట, మొత్తం కొండలతో ఉంటుండేనంట. మేము వెళ్ళినప్పుడైతే మంచిగా మా స్టెప్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఈజీ అయ్యింది మేము ఎక్కడం అయితే. చూడండి, మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ కొండ మీదకి అయితే చాలా తక్కువ మంది అయితే ఎక్కుతారంట. గుట్ట అయితే ఎక్కుతున్నామని మాకైతే చాలా ఎగ్జైటింగ్, ఇంకా హ్యాపీగా ఉంది. చూడండి, మా డాడీ అయితే మా తమ్ముడితో ఏం మాట్లాడుతుండో ఏమో. మా తమ్ముడు అలిగినాం అంటే అంటుండు. చూడండి, ఇక్కడైతే మొత్తం యారో మార్క్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి సిమెంట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మాతో అయితే ఇంకా ఒక 2 ఫ్యామిలీస్ అయితే ఎక్కుతుండే గాయస్. మేమందరం ఇలా ఎక్కుతుంటే నాకు మా చెల్లెకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే కూర్చున్నారు, చూసారా? ఇప్పుడైతే మనము మన ట్రెక్కింగ్ కంటిన్యూ చేసేద్దాము. మేము మా అత్తమామ అయితే మేమైతే మీదికి వెళ్ళి అయితే కూర్చున్నాము, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా మేమైతే కొన్ని స్టెప్స్ వచ్చామంట, ఇంకా చాలా దూరం నడవాలంట గాయస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 1, ఇంకా ఈవినింగ్ 4 to 8. ఈ స్టెప్స్ కూడా ఇంకా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే కాలేదు, చాలా అంటే కొంచెమే అయ్యింది. మొత్తం సిమెంట్తో చేశారు. ఇంకా దాటికైతే పెయింటింగ్ అవి చెయ్యాలంట, ఫినిషింగ్ ఇవ్వాలంట. ఇక్కడ చూసుకోండి మీరైతే, ఇక్కడ ఇలా ఆరో మార్క్స్ అయితే ఉంటాయి మనకి గైడ్ లైన్స్ లెక్క. ఇవైతే మనకి మన చిల్పూర్ బాలాజీ దర్శనం చేసుకునికైతే వెళ్తారు. అసలు ఈ స్టోరీ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఆయన పెళ్ళి గురించి కుబేర స్వామి దగ్గర అప్పు అయితే చేశారంట. ఆ అప్పు తీర్చలేక వెంకటేశ్వర స్వామి
తిరుపతి నుండి ఇక్కడ ఈ వరంగల్లోని చిలుపూరు గుట్ట మీదకి వచ్చి అయితే బుగులతో కూర్చున్నాడంట. కుబేరస్వామి వెంకటేశ్వర స్వామితో అన్నారంట, స్వామి ఈ లోకాన్ని సృష్టించిన మీరే ఇంత బుగులతో అప్పులు కట్టకపోతే ఇంకా మాలాంటి సామాన్యులు ఏమైపోవాలి అని స్వామి అయితే అడిగారంట కుబేరస్వామి. సో దానికి వెంకటేశ్వర స్వామి అన్నారంట, ఇలాగ కలియుగంలో అందరూ ఇలా అప్పులు చేసి అందరు మోసపోతారు కుబేరస్వామి, అలా నేను కూడా ఒక సామాన్యుడిలాగా అలా ఉంటున్నాను అని చెప్పారంట. అందుకే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని బుగులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారంట. ఇక్కడ చూడండి గాయ్స్, ఈ చెట్టుకి ఎంత పెద్ద హోల్ ఉందో. మేము దాంట్లో పోయి తొంగి చూద్దామంటే పాములు ఉంటాయేమో అని అనుకున్నాం, అందుకే దూరంకి వెళ్ళే చూపిస్తున్నాను మీకు కూడా. ముందైతే మంకీస్ అయితే చాలా ఉన్నాయి. ఇట్లా మీదికైతే వస్తుంటే మంకీస్ అయితే అసలు ఒక్క మంకీ కనిపించలే గాయ్స్ మాకైతే. మీరైతే ఈ టెంపుల్ని విజిట్ అయితే చేయాలని చెప్తున్నాను నేనైతే. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, మేమైతే రీచ్ అయిపోయాము కొండ ప్రాంతానికి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. మేమైతే చాలా దగ్గరకు రీచ్ అయ్యాము. ఒక 10 to 15 స్టెప్స్ ఉండొచ్చు మేము వెళ్ళనీకి. ఇక్కడ ఇంకా రాళ్ళతో ఇల్లు కడతారంట గాయ్స్. ఇక్కడ రాళ్ళతో ఇల్లు కట్టాక కొన్ని సంవత్సరాలు అయ్యాక సొంతంగా మనమే ఇల్లు కట్టుకుంటామనే ఒక నమ్మకం ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ కొండ కూడా చాలా పెద్ద పెద్ద హోల్స్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ ఏమో పెద్ద కొండ, ఇంకొక సైడ్ ఏమో జారి పడితే కింద పడతాం, అంత పెద్ద పెద్ద జారుళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. ఈ హోల్ అయితే నాకు ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది, అందుకే మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం డ్రై లీవ్స్ అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, ఇలా రెడ్ కలర్ది అయితే ఫ్లాగ్ అయితే ఇట్లా పెట్టారు, మనం రీచ్ అయిపోయాము అనే ఒక గుర్తుగా. చూడండి, అదే మన బుగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు, కానీ అక్కడ స్వామి అయితే తపస్సు చేశాడంట, ఇంకా అక్కడనే పండుకున్నాడంట. సో ఇక్కడ ఈ మెట్లు ఎక్కితే మనకైతే స్వామివారి గుహ అయితే కనిపిస్తుంది. ఇలా రాగానే అక్కడైతే హనుమంతుడి వాళ్ళైతే మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ మా చెల్లె చూడండి నాకు బొట్టు పెడతా అన్నది. చూడండి హనుమంతుడి స్వామి అయితే. మా తమ్ముడు అక్కడ మెట్లు అయితే దిగుతున్నారు, నేనైతే హాయ్ చెప్తున్నాను. మా చెల్లె కూడా హాయ్ చెప్తుంది, మీదికి వెళ్ళి చూపిమని చెప్తుంది మా చెల్లె అయితే. చూడండి మెట్లు కూడా చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇదైతే మొత్తం ఇలా స్టీల్తోనైతే చేశారు ఈ మెట్లు అయితే. స్టార్టింగ్లో ఈ మెట్లు కూడా ఉండకపోతుండేనంట. మేమైతే చాలా లక్కీగా మేము మెట్లు ఉన్నప్పుడు అయితే వెళ్ళాము, మాకు కూడా తెలియదు అట్లా మెట్లు ఉన్నాయని అక్కడ. చూడండి మేమైతే ఎంత బాగా వస్తున్నామో. అక్కడ వెంకటేశ్వర స్వామి నామం కూడా ఉన్నది. గుడికి వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడికి వెళ్ళైతే దేవునికి పెడదామని పువ్వులు అయితే తెంపుతున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనం దేవునికి పెట్టాలంటే. మా డాడీ తపస్సు చేస్తున్నట్టు కూర్చున్నాడు అక్కడ. నేనైతే ఇక్కడ హనుమంతుని వారి దగ్గర అయితే పువ్వులు అయితే పెట్టడానికి వెళ్తున్నాను. దేవుడిని అయితే మంచిగా మొక్కుకోండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నారు అసలు. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళైతే మాతో పాటే ఎక్కారు. కమాన్ మనమైతే మీదికైతే వెళ్దాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. గుట్ట ప్రాంతం కూడా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, అడవిలాగా ఉంది. గ్రీనరీ అంతా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మెట్లు అయితే చాలా డేంజరస్గా ఉన్నాయి. నాకైతే ఎక్కేటప్పుడు భయం అయింది, కానీ మా తమ్ముడు అయితే ఫాస్ట్గా ఎక్కాడు.
ఇప్పుడైతే మీకైతే బాలాజీని అయితే చూపిస్తాను. అంటే బాలాజీ కాదు కానీ తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వచ్చి ఇక్కడ తపస్సు ఇంకా పండుకున్నాడంట. సో ఈ ప్లేస్ అయితే మనకి వరంగల్ బుగులు వెంకటేశ్వర స్వామి చిలుపురు గుట్ట అని టైప్ చేస్తే అయితే వస్తుందంట. నేనైతే మళ్ళీ హాయ్ చెప్తున్నాను. ఇక్కడైతే లోపల ఇలా చిన్న సందు అయితే ఉంది గైస్, వెళ్ళనికే చాలా భయం వేసింది. ఇరికిపోతామా అని. కానీ చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయాం లోపలికైతే. కానీ ఇక్కడ చీకటిగా ఉంది, సో వీడియో అంత క్లియర్గా లేదు. ఇంక ఇక్కడ మా డాడీ అయితే కార్డ్స్ పెట్టాడు. అగో చూడండి అక్కడ దీపాలు ఉన్నాయి కదా, అదే. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళాలంటే లోపల ఉంది ప్లేస్, కాకపోతే బయటికి మళ్ళీ రాలేమన్నట్టుంది అది. ఇక్కడ నేనైతే పూజ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీపాలున్న ప్లేస్లోనే వెంకటేశ్వర స్వామి అప్పుల బాధతో బుగులతో వచ్చి ఇక్కడ కూర్చున్నారంట. మెయిన్గా ఇదైతే దర్శనం చేసుకోండి, డైరెక్ట్గా దర్శనం చేసుకోండి. ఇక్కడ మా డాడీ గైడ్ చేస్తున్నాడు ఎక్కడ పెట్టాలో అగరబత్తిలు. ఇక్కడ నాకైతే కొబ్బరికాయ కూడా పలగొట్టడానికి వస్తుంది, మా డాడీ అన్నీ చేస్తున్నాడు. నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది. కొంచెం సేపు అయితే ఇక్కడనే ఉన్నాం మేము. మా జర్నీ మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ అయితే ఇంటికి పోయేసరికి నైట్ 2 అయితే అయ్యింది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. కమాన్ బయటికి అయితే వెళ్దాం, మా మమ్మీ దర్శనం చేసుకుంటుంది. ఇంక ఇక్కడ సైడ్ అయితే మనకి కొన్ని బొమ్మలు అయితే చెక్కారు, మీకు అవి చూపిస్తాను. వెయిట్. తాగడానికి వాటర్ అయితే ఉండవు, సో తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నేనైతే కిందికి వెళ్తున్నాను. ఇదైతే చాలా డేంజరస్గా ఉన్నది. చూడండి, నేను మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి వస్తున్నాను. మా మమ్మీ వీడియోలో చూపిస్తా అంటే మళ్ళీ కిందికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మా డాడీ అయితే బయటికి వస్తున్నారు. మనము లోపలికి పోలేమని అనుకుంటాం, కానీ చాలా మంచిగా ఈజీగా అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి రాళ్ళ పైన అయితే సప్త ఋషులు దర్శనం ఇస్తున్నారు. సమ్మర్లో అయితే అస్సలు రాకండి, చాలా వేడిగా ఉంటుంది. మేమైతే రిటర్న్ అవుతున్నాము కిందికి దిగితే మేమైతే జర్నీ అయితే మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ సాయంత్రం వ్యూ అయితే సన్సెట్ సూపర్ ఉంది అసలు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.